హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు చాలామందికి ఎంటికలు ఊడిపోతున్నాయని చెప్తున్నారు. బాగాలేదు. కరివేపాకు పొడి చూపిస్తున్నాను, ఇలా చేసుకొని చూడండి. మీరు పిల్లలకి ఇప్పుడు నుంచే రోజు ఇడ్లీలో కానీ దోశలో కానీ అన్నంలో ఒక ముద్ద కరివేపాకు పొడితే పెట్టండి, మీరు తినండి. ఒళ్ళు నొప్పులు కానీ కాళ్ళు నొప్పులు నరాల నొప్పులు తగ్గుతాయి ఫస్ట్. తర్వాత గ్యాస్ అనేది దరిగి చేరదు. రెండోది ఏంటంటే జుట్టు రాలిపోతూ ఉంటుంది చాలామందికి, అవి కూడా రాలకుండా జుట్టు బాగా పెరుగుతుంది. అన్నిటికీ మనకి ఏదన్నా గబక్కన వైరస్ గీరస్ రావాలన్నా కూడా ఈ కరివేపాకు పొడి దాన్ని మన ఒంట్లోకి చేరనిది. ఎందుకంటే కరివేపాకు అంత శక్తి ఉంది. అందులో వెల్లుల్లి ఎక్కువ వేసి చేసామంటే ఎలాంటి రోగాలు మన దరికి చేరవు. చాలామంది కడుపు ఉబ్బత గ్యాస్ ట్రబుల్ కూడా ఎక్కువ ఉంటుంది, అవి కూడా దూరం అవుతాయి మీకు. అందుకని ఇది చూపిస్తున్నాను. కరివేపాకు 3 కప్పులు కరివేపాకు, 1 కప్పు వెల్లుల్లి. చూడు, చాలా వేయాలి. వెల్లుల్లి వేస్తేనే మనకి ఎలాంటి జబ్బు కూడా దరిగి చేరుతుంది. జీర్ణ వ్యవస్థ అరుగుదల కూడా అయిపోద్ది వీటితోనే. 2 మిర్చి, చింతపండు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, నువ్వులు చూడండి. అది ఉప్పు కావాల్సింది. ప్రతిరోజు వేడి కాదు, ఏం కాదు, వేడి అనుకుంటారేమో. కరివేపాకు చాలా మంచిదండి, కంటికి కానీ అన్నిటికి కూడా. మీరు ఫస్ట్ ఒక ముద్ద దీంతో తినేసి ఏదైనా తినండి, మీ శరీరం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలాంటి కనీసం ఒక చిన్న ఇన్ఫెక్షన్ రావాలన్నా మీ దరిగి చేరదు ఇది. ఎందుకంటే వెల్లుల్లి అంత ఫుల్ పవర్. కరివేపాకు చాలా ఇది పచ్చిదాంతో కూడా. మొన్న తెచ్చాను కడిగి ఎండబోసి, చూడండి. మరీ ఎండిపోకూడదు, మరీ ఇది ఉండదు. ఇట్లా చేసుకొని తినండి. మీరు చాలా ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెండ్స్. మీరు చెప్పేది చూడండి. ఫస్ట్ మినప్పప్పు వేస్తున్నాను. ఫస్ట్ వేయాల్సింది వేగాలి కదా. 1 కప్పు మినప్పప్పు వేసుకోండి. ఎండుమిర్చి మీరు కారం ఎంత తినగలమంటే అంత కారం, ఎండుమిరకాయలు తగ్గించుకొని వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి. ఎప్పుడు మీకు దేనికైనా పనికొస్తుంది. కారం ఎక్కువ వేసుకుంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది. వెల్లుల్లి ఎందుకు ఏమన్నానంటే అది గ్యాస్ ట్రబుల్ అరికడుతుంది. కడుపులో బాగా మనకి జీర్ణం అవుతుంది. ఏదన్నా ఇన్ఫెక్షన్ రావాలని, ఫుడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది కదా చాలామందికి. ఇది తిన్న దానివల్ల ఒకవేళ అది చెడుపైన వస్తుంది తిన్నా కూడా, ఇది దాన్ని నివారించేస్తుంది, అరికట్టద్ది. ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడు ఎక్కువ ఒక పెద్ద జాడీకి చేసి పెట్టారండి. ఇది చేసి పెట్టి అందరికీ ఫస్ట్ కొంచెం నెయ్యి వేసి అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశలో కానీ అది ఏదైనా సరే అండి ఫస్ట్ ఇంట్లోనే తినిపిస్తారు. అందుకనే మా అమ్మమ్మ వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా సరే వాళ్ళకి అంత పొడుగు జుట్టు ఉంటుంది అన్నమాట. చాలా పొడుగ్గా. ఇవి వేస్తే వచ్చాయి, అవి వేస్తే వచ్చాయని కాదండి, మనం తినే దాంట్లో బట్టి ఎంట్రుకలు రావడమా ఊడడమా అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇన్ని పెడుతున్నామండి, హెన్నాలు పెడుతున్నాము, హెయిర్ పెడుతున్నాము, ఇది అవి కాదు. ఫస్ట్ మనం తినే తిండి మంచిదైందని కరివేపాకుతో తినండి. ఒక్క జుట్టు కూడా రాదు, జమ్ములాగా పెరుగుతాయి అన్నమాట జుట్టు బాగా. మీరు ఇట్లా చేసుకోండి. కరివేపాకు, నువ్వులు కూడా కాల్షియానికి మంచిది కాబట్టి నేను వేస్తాను. కరివేపాకులో కమ్మగా ఉంటుందండి ఈ కరివేపాకు పొడి. కారం ఉండదు, మరి అంత ఇది ఉండదు. తింటుంటే తినాలి. పిల్లలకు కూడా నేను చేసే కరివేపాకు పొడి మా ఇంట్లో పిల్లలు కూడా చాలా బాగా రుచిగా తింటారు. ఇడ్లీలు అయితే ఎక్కువ తింటారు. అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసి ఎంత రుచిగా ఉంటుందో. ఇందులోనే నేను ఉప్పు కూడా వేసేస్తానండి. ఇది నిల్వ పెట్టుకోవడానికి. ఇది వచ్చి ఉప్పు ఎన్ని నెలలైనా సరే కడిగి పోదు. చాలా పోసుకొని పెట్టుకోండి. చాలా రుచిగా, అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పొడి.
అయిపోయింది. రోట్లో పోసి దంచాలండి ఇది. ఇవన్నీ రోట్లో పోసి వచ్చామండి, చల్లారుతాయి. ఇప్పుడు కొంచెం నూనె వేయాలి, కారం చూడండి, కరివేపాకు, వెల్లుల్లి కూడా అందులోనే కొంచెం సెగబెట్టాలి. మీరు ఒకసారి నేను చేసినట్టు చేసుకొని తిని చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత ఆరోగ్యం వస్తుందో. మీరు ఎలా పిల్లల వాళ్ళు, మనము లేని వాళ్ళని ఇది అది తెల్ల మనకున్న దాంట్లోనే సరి చేసుకొని తింటే అంత మంచిది కదా చెప్పండి. కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారు, కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అందుకనేసి కొంచెం హాఫ్ పూట వేగించాలి. మాడిపోయింది అనుకో దాంట్లో ఉన్న ప్రోటీన్ అంతా చచ్చిపోతుంది, మాడి మస అయిపోతుంది, గలీజ్ అయిపోతుంది పొడి, అసలు బాగోదు. అయిపోయిందండి, అయిపోయింది. చూడు ఇందులోనే చూడండి వెల్లుల్లి అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దంచుడు కార్యక్రమానికి వెళ్తాం. రోటి కాడికి వెళ్ళిపోయి దంచేస్తామంటే కరివేపాకు పొడి రెడీ. చూడండి ఇదో వేగిపోయింది చూడండి. అది ఎక్కువ వేగిందంటే మనకి మాడిపోద్ది. అది ఫ్రెండ్స్ దంచుతున్నాం చూడండి, కరివేపాకు పొడి చూడండి. దంచుకుంటేనే రుచిగా ఉంటుంది. కరివేపాకు పొడి దంచకపోతే బాగుండదు. ఇప్పుడు వేసేసుకుంటాం కరివేపాకు. వేసుకుంటాము, మళ్ళీ వెల్లుల్లి వేస్తాము. మళ్ళీ వేస్తాం. వెల్లుల్లి కారం అది ఇది అంటారు కదా, అన్నీ దీంట్లోనే వచ్చేస్తాయి. అంత రుచిగా వస్తుంది అన్నమాట ఈ పొడి. రోటి కరివేపాకు పొడి చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడే అన్నీ మెదిగిపోతాయి. మెదగాలంటే వేయాలండి అన్నీ, మరీ గంధంలాగా అవ్వకూడదు. కరివేపాకు పొడి చాలా నీట్గా ఉండాలి. చింతపండు మెదగాలి ఫస్ట్. చాలా రుచిగా ఉంటుందండి కరివేపాకు పొడి.
అందరిలాగా చేసేటట్టు ఉండదు ఇది. పల్లెటూరే, టౌనే. పల్లి తల్లి వంటిది, పట్నం ప్రియురాలు వంటిది అంటారు కదా. పల్లెటూరు వంట ఎప్పుడూ మనకు మేలే చేస్తుంది కానీ చెడ్డ చేయదు. పెద్ద నువ్వులన్నీ వేసి చేసేవాళ్ళు అనమాట. ఉప్పు సరిపోదండి మితంగా చూడండి. బాగా మెదిగితే సరిపోతుంది. రవ్వ వెల్లుల్లి వేసేసాను. చూడండి, వెల్లుల్లి వెదిగిపోయిందంటే అయిపోయినట్టు. కరివేపాకు పొడి. ఈ వెల్లుల్లి ఎక్కువ ఎందుకు వేస్తామంటే మనకి ఆరోగ్యానికి మంచిదండి. ఇవే మనకి లోపల అజీర్ణం అంతా చేరనీయకుండా తీసేస్తాం. దంచుతుంటేనే వాసన గుమ్మలాడుతుందండి. కరివేపాకు పొడి అంత రుచిగా. వేడాన్ని వేసుకొని కరివేపాకు పొడి వేసుకొని తినండి. ఎంత రుచిగా ఉంటుంది. చాపైన నంచుకుంటే కూడా అసలు కూర అవసరం లేదు. మీరు తినగలిగితే తింటా. మంచి ఆరోగ్యం. జుట్టు పొడుగ్గా కావాలనుకున్న వాళ్ళంతా ఇది తింటే ఆరోగ్యం. పొట్ట కూడా రాదు. కడుపులో కొవ్వు ఉంటే కూడా కరిగిపోద్ది కరివేపాకుతో తింటే. ఎందుకంటే వెల్లుల్లి చాలా వేసాను కదా, అందుకు. వేడి నువ్వులు, కరివేపాకు, వెల్లుల్లి వేడిగా కరగ తీసేస్తుంది. పూర్తి కడుపులో ఉన్న ఆడవాళ్ళకి మగవాళ్ళకి అంతా కొవ్వు గడ్డలు కూడా పోతాయి, కరిగిపోతాయి, పాసలో పడిపోతాయి. కరిగి రొంతరు ఎంత పెద్ద బాణ పొట్టున్నా కూడా తగ్గిపోద్ది. ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే ఇది ఖర్చు లేని వైద్యం. మనకు ఆరోగ్యమైంది తిండి. కరివేపాకుల్లో చాలా రకాలు ఉన్నాయండి. ఇదే చేసుకోండి, మీరు చాలా రుచిగా ఉంటుంది. అయిపోయిందండి. కరివేపాకు పొడి తీసేస్తున్నాను. మీకు ఇంకొకసారి ఇడ్లీ పొడి కూడా చూపిస్తాను. కొబ్బరి కారం ఇడ్లీలు వేసుకోవడానికి కూడా చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. నాకైతే ఇప్పుడే వేడన్నం వేసేసుకొని నెయ్యి వేసుకొని తినాలి అనిపిస్తుంది.
మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు పొడి. మీకు ఈ కరివేపాకు పొడి నచ్చినట్లయితే అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అండి.